మెరుగు కులస్తుల భూములపై టీఆర్ఎస్ నేత జులుం. అంతా నా ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీసులు అధికారులు అంతా నా చెప్పు చేతుల్లో ఉన్నారు అంటూ విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం జేకొత్తూరు గ్రామంలో వెలుగు వచ్చింది. రాత్రికి రాత్రే గోరీలను మొత్తం నీలమట్టం చేసి ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు మెరుగు కులస్తులు. తాతల కాలం నాటి నుంచి మరణించిన వారి జ్ఞాపకంగా గోరీలు నిర్మించుకున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి వారి జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ ఉంటున్నాం. ఆ జ్ఞాపకాలు నేడు నీలమట్టమయ్యాయి అంటూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఆయన రాలే. ఇప్పుడు కనుక మనం చూసినాం. ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఊరికి పోతాను అన్నావు. రవి 4 సార్లు ఫోన్ చేసిండు. మరి అదే మాట నేను ఊరికి పోతానా అని మాట కూడా అనలే. వస్తానా 5 నిమిషాలు అన్నాడు. రాలే. రానప్పుడు వాళ్ళకి ఏ సమస్య అయితే ఉన్నదో, వీళ్ళకు నిలదొక్కునే కెపాసిటీ దానికి ఏ చట్ట ప్రకారం ఎట్లున్నదో, ఎవరైతే ఇండివిజువల్గా ఎంతమందికి ఉన్నాయో అన్ని పిటిషన్లు ఇప్పించుకోవాల్సిందే ఆడ. ఇప్పుడు నా అయ్య విగ్రహం నీ విగ్రహం 2 కలపలేం కదా. నా అయ్య విగ్రహం పీకిండా, నేను నా అవధి పీకిండా అని పీకుండా అన్ని కలిసి ఇండివిజువల్ మ్యాటర్లు కదా ఇవన్నీ. కాబట్టి వాళ్ళు అదే తప్పదుగా. నేను కూడా బండి ఆయన కూడా ఫోన్ చేసిన సీనుకు, ఎందుకు నువ్వు ఇట్లా పీకినావు, మరి నీకేమన్నా ఆయన పీకమని చెప్పి ఏమన్నా గీత గీసిండా? నేను లేను, ఆ పీకించుకున్నాను కెరక పీకినోని కెరక అన్నాడు సీను. పీకించుకున్నాను కెరక పీకినోని కెరక అన్నాడు. మరి ఆయన గీత పెట్టిండా అంటే గీత నాకేం తెలియదు అన్నాడు. మరి మేము ఇట్లా నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి బండి ఆయన నాగేశ్వరరావుకి ఫోన్ చేసి అడగమన్నా. నేనేం ఫోన్ చేస్తా అన్నాడు. లైట్ ఒక ఫోన్ నాకు కూడా చేయలేదని రేపు ఆయన కూడా తప్పిస్తారు కదా. కాబట్టి ఆయన కూడా చేసినాం. ఇక ఇది మ్యాటర్. అయితే పొద్దున నాకు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఉన్నా. నారేమో ఇట్లా వీళ్ళు వచ్చిర్రు, ఇక ఫోన్ ఇక డిస్టర్బ్ ఎందుకు ఉండాలని ఎంత వెనకపోయినా కూర్చోరు అని చెప్పిన. అంతేనానే కూర్చోమన్నా. నేను ఫోన్ మాట్లాడుకుంటే వెనకపోతే మాట్లాడి నా ఫోన్ మాట్లాడి మళ్ళీ వచ్చిన. అంతనే నాగేశ్వరరావు వచ్చింది. వీళ్ళు లేచిపోతారు. ఏంటి మా ఇట్లా లేచిపోతారు, ఆగరాదు ఏంటి విషయం ఏంటని నేను ఆపితే ఆయనదే మా ముచ్చట మాట్లాడేది అనుకుంటే సైకిల్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళొచ్చింది. ఆయన అట్లా నీ గురించి వచ్చిందనే మేము వచ్చినాం, ఈడికే కదా వచ్చేదాన్ని వచ్చినాం. అయితే ఆయనదే ముచ్చట అని వీళ్ళు అంటారు. ఆయన ఏమో చేసిండు, ఆయన వీళ్ళు వచ్చుతారు. ఆయన చేసిండు, నేను వెంకటాపురం పోతా, మా సంధి లేదు, వాళ్ళ భార్య సంధ్య లేదు, వెంకటాపురం పోతానా తీసుకురావాలి అని ఆయనే పోతాను. ఎప్పుడో పోయినాక మనకి ఇంతనే రమణ ఫోన్ వస్తాను. రమణ ఫోన్ వస్తాను, మీ ఫోన్ వచ్చింది. మీ ఫోన్ మాట్లాడి టాబ్లెట్ వేసుకుంటున్నా. క్లారిటీగా అడుగుదాం. మరి నువ్వు కూడా ఇబ్బంది పెట్టద్దు కదా అంటే నువ్వు ఒక గౌరవంగా మర్యాదగా వచ్చినావు. తను కూడా అదే ప్రకారంగా నిన్ను ఇంట్లో ఎండ పెట్టుకొని వచ్చి మంది ఈ ఊరోళ్ళ దగ్గరికే కదా వచ్చింది. ఆయన కాపాడుకోలేకపోయాడు. అయితే సరే జరిగింది, అంతవరకు జరిగింది. ఇప్పుడు మనం నాగేశ్వరరావును పిలుద్దాం. పిలిచి మరి ఎంత కూడా ఏ రూల్స్ ప్రకారం పట్టా ఉన్నదంటావా లేదంటావా, నా కాలం మీద అంటావా వేరే తోడ మీద అంటావా ఏమంటావా అనేది వర్షన్ ఆయన గురించి రావాలి. మనం ఆయనకు పిలుద్దాం. మరి టైం పెడతాడా, రేపు మాట్లాడదామంటారా, ఇప్పుడు మరి ఆయన కూడా ఒక ఇద్దరు మంచిగా చూడాలి. దాన్ని బట్టి ఆయన కూడా అడిగి దాని టైం పెట్టుకొని ఏదనేది మాట్లాడి